హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రైడే మేము వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నామండి. ఆ వ్లాగ్‌నైతే అప్‌లోడ్ చేస్తున్నాననమాట. మీరందరూ కూడా చాలా హ్యాపీగా పూజనైతే చేసుకొనుంటారనేసి అనుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా మేమెలా చేసుకున్నామనేది చూపించబోతున్నాను. జస్ట్ ఒక స్మాల్ గ్లింప్స్ అంతే. మీరు కూడా అందరూ ఇలాగే చేసుకుంటారు. నేనెలా చేసుకున్నానో చూపిస్తున్నా అంతే. ఫస్ట్ వచ్చేసి ముగ్గయితే పెట్టుకున్నామండి. ముగ్గయితే పెట్టేసి ఆ తోరణ్స్ అయితే పెట్టేసామనమాట డోర్స్‌కి. ఆ మావిడాకులు మా ఆయన్ని పెట్టమన్నానండి. ఒకటి చూడండి కింద పెట్టారు. ఒకటేమో పైకి పెట్టారు. అసలు వాళ్ళ హెల్ప్ తీసుకుంటే మనమైతే నీట్‌గా డెకరేట్ చేసుకుంటాము. అస్సలు వాళ్ళ హెల్ప్ తీసుకున్నామంటే మాత్రం అస్సలు ఏదోలా పెట్టామా లేదా అన్నట్టుంటుందనమాట. ఆ ఫ్రంట్ డోర్ వెల్కమ్ బోర్డ్ ఉంది కదండీ! అదైతే మా పాప తయారు చేసిందనమాట. వాళ్ళ స్కూల్ కోసం తయారు చేసింది. బావుందని చెప్పి పెట్టానక్కడ. అదొచ్చేసి మా పాప అయితే మాత్రం ఈరోజు చాలా అల్లరి చేసేసింది అస్సలు. నిజంగా లక్ష్మీదేవిలాగా అయితే తయారైంది. అసలేమి అసలేం జ్యువెలరీ అవి కూడా వేయలేదండి. కానీ చూడ్డానికి ఎంత చక్కగా ఉంటారో అసలు అమ్మాయిలకి ట్రెడిషనల్ డ్రెసెస్ ఏస్తే ఎంత బావుంటారో కదా! ఆ రోజు అనిపించింది నిజంగా అసలు లక్ష్మీదేవిలాగే అనిపించింది. కాళ్ళకి పట్టీలు పెట్టుకుంది. మెడలో చైను, గాజులు వేసుకుంది. అంతే ఇంకేం లేదు. లంగా జాకెట్ ఏసుకుంది. అంతే ఇంకేమీ రెడీ చేయలేదు. అయినా కూడా చాలా అందంగా ఉంది. మీకేమనిపించింది? ఇక తర్వాతయితే మా పూజ అయితే చూపిస్తాను రండి పూజ గది. ఈ విధంగా అయితే మేము పూజ ఆల్రెడీ చేసేసుకున్నామండి. 8:30కే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా ఆయన కంగారు పడడం వల్ల నేనైతే వీడియో తీయడానికి అవ్వలేదు. అంటే ఎవరు హెల్ప్ చేయడానికి కూడా లేరనమాట. మా పాపే చేయాలి. సో, తను రెడీ అవ్వాలి కాబట్టి అస్సలు అవ్వలేదనమాట. సో, ఏంటంటే అయిపోయిన తర్వాత చూపిస్తున్నాననమాట. ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాము. ఈ విధంగా ప్రసాదాలైతే పెట్టేసి అమ్మవారినైతే ఈ విధంగా రెడీ చేశాను. మా పాపని చూపించాను గానీ, నేనెలా రెడీ అయ్యానో చూపించలేదు కదా! చూడండి ఈ విధంగా అయితే రెడీ అయ్యాను. అసలు చీర కట్టుకోవాలనుకున్నానండి. చీర కట్టుకోవడానికి అస్సలు టైం సరిపోలేదు. అంటే చీర కట్టుకుంటే చాలా టైం పడుతుంది కదా! కొంచెం టైం అయితే పడుతుంది. మా ఆయన కంగారు పెట్టేస్తున్నారు. సో, ఏంటంటే డ్రెస్ అయితే వేసేసుకొని మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను. ఇంకా ప్రసాదాలైతే నేను ఆ రోజు ఏం చేశానంటే లెమన్ రైస్ చేశాను, శనగలు చేశాను, పరమాన్నం చేశాను. సో, ఏంటంటే ఈ 3 పెట్టేసాం. ఏంటి కొంచెం కొంచెమే ఉంది అనేసి అనుకోవద్దు. మా పాప, మా ఆయన అప్పటికే తినేసారు నేను వీడియో తీసినప్పటికి. సో, ఏంటంటే రైస్, కర్రీ అంటే నేను బీన్స్, పొటాటో కర్రీ అయితే చేశాను. పచ్చడొచ్చేసి ఆనపకాయ, టొమాటో, కొత్తిమీర పచ్చడైతే చేశానండి. చాలా చాలా బావుంది పచ్చడి మాత్రం. ఈసారి ఎప్పుడైనా మీకు రెసిపీనైతే షేర్ చేస్తాను. రసం కూడా చేశాననమాట. ఇదైతే మా లంచ్ అయితే పూర్తయిపోయింది. ఇంకా సాయంత్రంకైతే చాలా నీరసం వచ్చేసింది. ముందు రోజు గూడా కొంచెం ఎక్కువ క్లీనింగ్ అవి ఉంటాయి కదా! సో, ఏంటంటే ఇంక నైట్ అయితే నీరసం వచ్చేసి చపాతీ చేసేసి మిక్స్డ్ వెజ్ కర్రీ అయితే చేశాను గానీ, వీడియో అయితే తీయడానికి అవ్వలేదు. ఇంకా తర్వాత రోజొచ్చేసి మనం సాటర్‌డే కదండీ! సాటర్‌డే కొంచెం క్లీన్ చేసుకోవాలి కదా! అదంతా కూడా కదిపేసి నేనైతే క్లీన్ చేస్తున్నాననమాట. ఆ పువ్వులు అన్నీ కూడా పక్కకైతే తీసేస్తున్నాను. పువ్వులు అంటే అవసరం లేని ఆకులు, మామిడాకులు, అక్షింతలు ఇవన్నీ కూడా తీసేసి ఒక పక్కకైతే తీసేసి పెట్టేస్తున్నాననమాట. క్లీన్ చేయాల్సినవన్నీ కూడా ఒక పళ్ళెంలోకైతే వేసుకుంటున్నాను. చూడండి నేను డబుల్ టేప్ పెట్టేసి నేనైతే దేవుడికి ఈ విధంగా అయితే డెకరేట్ చేశాననమాట. అంటించాను అవన్నీ గూడా. కొన్ని ఊడిపోయాయి తర్వాత రోజుకి. అవన్నీ తీసేస్తున్నాననమాట నీట్‌గా. మళ్ళా ఎక్కడైనా పోయాయంటే ప్రాబ్లమ్ అవుతుంది కదండీ! అందుకని కొంచెం జాగ్రత్తగా అయితే తీస్తున్నాను అవన్నీ కూడా. మా పాప స్కూల్‌కెళ్ళిపోయింది కాబట్టి ప్రశాంతంగా తలకి స్నానం చేసేసి బయట ముగ్గయితే పెట్టేసి ఎలాగో పూజ కూడా చేసుకుంటాం కదా! సాటర్‌డే. సో, ఏంటంటే ఇవన్నీ క్లీన్ చేస్తున్నాననమాట జాగ్రత్తగా. క్లీన్ చేసేసిన తరువాత అవన్నీ గూడా ఏంటంటే ఒక కవర్‌లోకైతే వేసేసానండి. అంటే వాటర్‌లో కలిపేస్తారు కదా! దేవుడికి మనం చేసిన పువ్వులు గానీ, ఆకులు ఇవన్నీ కూడా మనం వాటర్‌లో కలిపేస్తాం కదా! సో, ఏంటంటే వాటర్‌లో కలిపేయమని చెప్పి మా ఆయనకైతే ఇవ్వడం కోసం నేనైతే ఒక బ్యాగ్‌లో వేసేస్తున్నాననమాట ఇవన్నీ కూడా. మిగతా ఇంపార్టెంట్‌వన్నీ కూడా ఏంటంటే యూజ్ చేసేవన్నీ కూడా నేనిలా పళ్ళెంలో పెట్టేసి పక్కకైతే తీసేస్తున్నాను. తీసేసి క్లాత్‌తో మొత్తం అక్షింతలు అవి అన్నీ క్లీన్ చేస్తున్నాననమాట. ఎందుకంటే
ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటాం కదా సాటర్డే. సో, అందుకని చెప్పి నేనైతే అవన్నీ క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసేసిన తర్వాత ఓన్లీ వెంకటేశ్వర స్వామితో ఉన్న అంటే ఒక పటం మాత్రమే నేను కింద పెట్టాను. మిగతావేవి కూడా కదపలేదండి. లక్ష్మీదేవిది కూడా నేను తీయలేదనమాట. అలాగే ఉంచాను. తర్వాత తీద్దాం అని చెప్పి వెంకటేశ్వర స్వామి తీసేసి నేనైతే పువ్వులు తెప్పించడం మర్చిపోయాననమాట. మర్చిపోయాను కాబట్టి ముందు రోజు కొన్ని పువ్వులైతే మిగిలిపోయాయనమాట పూజ చేసిన తర్వాత. ఆ పువ్వుల్నే నేనిక్కడ కొంచెం డెకరేట్ అయితే చేసేసి, ఒక యాపిల్ అయితే పెట్టేసి దేవుడికైతే దీపం పెట్టేసుకున్నాననమాట. ఈరోజు కూడా మంచిగా బయటనైతే ముగ్గయితే వేశానండి. ముగ్గెలా ఉందో తప్పకుండా కమెంట్స్‌లో అయితే తెలియచేయండి. ఈ విధంగా అయితే నా సాటర్‌డే పూజ కంప్లీట్ అయింది. మా వరలక్ష్మి వ్రతం కూడా కంప్లీట్ అయింది. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు కూడా చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ.